ద్వారా తెలియజేయండి. పైకి వస్తే శివసేన రెడ్డి అన్న నాకు ఎప్పటికప్పుడు ఆదేశం ఇస్తాడు, అన్న అక్కడ ఆ గ్యాప్ ఉంది దాన్ని ఫిల్ చేయాలి, ఇక్కడ ఈ గ్యాప్ ఉంది ఇది ఫిల్ చేయాలంటే మేము ఇద్దరం మాట్లాడుకొని అది ఎప్పటికప్పుడే నిమిషాల మీద కంప్లీట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మీరంతా సమయత్తంగా ఉన్నట్టే కదా. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ ఉంటది కదా, మొన్నటిసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఉత్తర గెలవలే, మీరంతా సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ గ్రౌండ్ లో కొట్లాడారు కాబట్టి గెలిచింది. వాళ్ళ అబద్ధాలు వాళ్ళ మోసాలు తట్టుకోవాలంటే ఒక్కోసారి పరిశాన్ అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఉన్నాయి పచ్చి అబద్ధాలు. నిజమో 2 సార్లు ఓడిపోతుండొచ్చు కానీ అంతిమంగా ఎప్పటికి గెలిచేది నిజమే గెలుస్తుంది. తాత్కాలికంగా ఎన్నిసార్లైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ఫేక్ మీడియా సోషల్ మీడియా ఉంటుంది, దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే మరోవైపు చేయాలి. ఒక గొప్ప నాయకత్వం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటైతే మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, నాకు సంబంధించిన సాక్షిగా మీ శ్రమను వృధా చేయను, మీ గుర్తింపును కూడా పోనివ్వనని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ విజయం యూత్ కాంగ్రెస్ విజయం కావాలి, ఈ విజయం శివసేన రెడ్డి అన్న నిలబడుతున్నాడు ఇక్కడ అని చెప్పి పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేనొకటి అన్నొకటి కాదు, మన ఎమ్మెల్సీ అభ్యర్థి నేనైనప్పటికీ భౌతికంగా అది శివసేన రెడ్డి అన్న అనేటువంటి విధంగా మనంతా పనిచేసి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది.